హలో గైస్, ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది G+1 కన్స్ట్రక్షన్, టోటల్ 4 BHK విల్లా అండి. మనకి ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. యాక్చువల్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్. ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHKs ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్. దెన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. కబోర్డ్స్. ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మొత్తం మనకి హాల్. ఇక్కడ యాక్చువల్గా పూజ రూమ్ వస్తుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా. కిచెన్ అండి. ఇది ఆల్రెడీ షెల్ఫ్స్ కూడా వేసేసినారు, ర్యాక్స్. కిచెన్ రూమ్ నుంచి వచ్చామంటే మనకి యూటిలిటీ వాష్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా. కిచెన్ నుంచి హాల్. ఒక చిన్న టైప్ సేమ్ యూటిలిటీ అండి. కాంపౌండ్ వాళ్ళకి మన హౌస్కి గ్యాప్ అండి. ఇది జీపీ లేఅవుట్. ఇది చూడొచ్చండి వ్యూ. మనము ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది. హాల్ నుంచి బెడ్రూమ్స్. ఇది పార్టీషన్ వాల్. డైనింగ్ ఏరియా నుంచి కిచెన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూస్తాం. చాలా స్పేసియస్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ అండి. డోర్ ముందర స్పేస్ అండి. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK అండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ మనకి హాల్ చాలా పెద్దగా వస్తుంది. సేమ్ ఇందులో కూడా 2 BHKs ఉంటాయండి. ఒకటి అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఆల్రెడీ కబోర్డ్స్, సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇది కామన్ బాత్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వర్క్ అయిపోయింది. ఇది సేమ్ డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. కిచెన్, షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇది వాష్ ఏరియా. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సేమ్ 2 BHK ఉంటుందండి. ఇది మనకి బాల్కనీ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇది బాల్కనీ, వాష్ ఏరియా. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. కమర్షియల్ స్పేస్లో ఉంటుందండి. ఇది ఆల్ సీలింగ్ వర్క్ అన్నీ అయిపోయిందండి. రెడీ టు మూవ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. G+1 కన్స్ట్రక్షన్ ఇస్తారండి. ఇది సరే మనం పైకి వెళ్ళి చూసామంటే ఓపెన్ టెర్రస్ అండి. మొత్తం ఓపెన్ స్పేస్. ఫ్యూచర్లో కావాలంటే మీరు దీనిపైన కూడా
హౌసెస్ కట్టుకోవచ్చు. ఆల్రెడీ చుట్టుపక్కల చూసామంటే ఆల్రెడీ G+3, 4 కూడా ఉన్నాయి. డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇది. ఆల్రెడీ వాళ్ళు 3-4 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్లో ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. హాలు, మన వెనకాల డైనింగ్ హాలు, కిచెను, రైట్లో 2 బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక కామన్ బాత్రూమ్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడవచ్చు అండి. మనం కంప్లీట్ రెడ్ బ్రిక్ అనమాట, విత్ సీలింగ్స్తో ఇస్తారు. డోర్స్ కూడా టేక్ వుడ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ ఏరియా అండి ఇది.